దేవుడు ఇచ్చిన అద్భుతమైన బలం ఒక మహిళ కారణంగా పోయింది. సంసోను జీవితంలో నిజంగా ఏమి జరిగింది? సంసోను గొప్ప బలం కథ. చాలా కాలం క్రితం ఇశ్రాయేలు దేశంలో శాంసన్ అనే ఒక మనిషి జీవించాడు. ఆ సమయంలో ఇశ్రాయేలు ప్రజలు ఫిలిస్తీయుల చేత చాలా బాధలు పడుతున్నారు. వారు ఇశ్రాయేలు ప్రజలను బానిసలుగా చేసి అణదొక్కుతున్నారు. ప్రజలు దేవునికి ప్రార్థించారు. ప్రభువా, మమ్మల్ని రక్షించు అని వారు వేడుకున్నారు. దేవుడు వారి ప్రార్థన విన్నాడు. అప్పుడు దేవుడు ఒక ప్రత్యేకమైన మనిషిని ఎంచుకున్నాడు, సంసోను. సంసోను పుట్టకముందే దేవుని దూత అతని తల్లికి కనిపించి ఇలా చెప్పాడు, నీకు ఒక కుమారుడు పుడతాడు. అతను దేవునికి అంకితమైన వాడిగా ఉంటాడు. అతని ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు విముక్తి వస్తుంది. అందుకే సంసోను చిన్నప్పటి నుంచే దేవునికి అంకితమయ్యాడు. అతని జుట్టు ఎప్పుడూ కత్తిరించకూడదు. ఆ జుట్టు దేవునితో చేసిన ఒడంబడికకు గుర్తు. సంసోను పెరుగుతున్న కొద్దీ అతని బలం కూడా పెరిగింది. అతను చాలా ధైర్యవంతుడు మరియు శక్తివంతుడు. ఒకరోజు సంసోను అడవిలో ఒంటరిగా వెళ్తుండగా ఒక పెద్ద సింహం అతనిపై దాడి చేసింది. సాధారణ మనిషి అయితే భయపడేవాడు. కాని సంసోను దేవుడు ఇచ్చిన బలంతో ఖాళీ చేతులతోనే ఆ సింహాన్ని చంపాడు. ఈ సంఘటన చూసిన వారు చాలా ఆశ్చర్యపడ్డారు. సంసోను సాధారణ మనిషి కాదని అందరికీ తెలిసింది. మరోసారి ఫిలిస్తీయులు సంసోనును పట్టుకోవాలని ప్రయత్నించారు. వారు చాలా మంది సైనికులను పంపించారు. కానీ సంసోను దేవుడు ఇచ్చిన బలంతో వారిని ఓడించాడు. బైబిల్ చెబుతుంది, ఒకసారి అతను ఒంటరిగా చాలా మంది శత్రువులను ఓడించాడు. అలా సంసోను ఇశ్రాయేలు ప్రజలకు ఒక గొప్ప యోధుడిగా మారాడు. కానీ సంసోను జీవితంలో ఒక పెద్ద సమస్య వచ్చింది. అతను డిలైలా అనే మహిళను ప్రేమించాడు. ఫిలిస్తీయులు ఈ విషయం తెలుసుకున్నారు. వారు దెలీలాను మోసం చేసి ఇలా చెప్పారు, సంసోను బలం రహస్యం తెలుసుకో, మేము నీకు చాలా డబ్బు ఇస్తాము. దెలీలా సంసోనును మళ్ళీ అడిగింది, నీ బలం రహస్యం ఏమిటి అని ప్రశ్నించింది. మొదట సంసోను నిజం చెప్పలేదు. అతను తప్పు సమాచారం చెప్పి ఆమెను మోసం చేశాడు. కానీ దెలీలా రోజు అడుగుతూనే ఉండింది. చివరికి సంసోను అలసిపోయి నిజం చెప్పాడు. నా జుట్టు కత్తిరిస్తే నా బలం పోతుంది అని సంసోను చెప్పాడు. ఒక రాత్రి సంసోను నిద్రలో ఉన్నప్పుడు దెలీలా అతని జుట్టును కత్తిరించింది. అప్పుడు సంసోను బలం పోయింది. ఫిలిస్తీయులు వెంటనే వచ్చి అతన్ని పట్టుకున్నారు. వారు అతన్ని జైలులో పెట్టారు. అతన్ని చాలా అవమానించారు. అతన్ని బానిసగా పని చేయించారు. కానీ కొంతకాలం తర్వాత సంసోను జుట్టు మళ్ళీ పెరగడం ప్రారంభమైంది. ఒకరోజు ఫిలిస్తీయులు ఒక పెద్ద మందిరంలో పండుగ చేసుకుంటున్నారు. వారు తమ దేవుడికి కృతజ్ఞతలు చెప్పడానికి పెద్ద వేడుక నిర్వహించారు. వారు సంసోనును అక్కడికి తీసుకువచ్చి ఎగతాళి చేయాలని నిర్ణయించారు. సంసోను మందిరంలోని 2 పెద్ద స్తంభాల దగ్గరకు తీసుకెళ్లమని ఒక బాలుడిని అడిగాడు. అప్పుడు సంసోను దేవునికి ప్రార్థించాడు, ప్రభువా, దయచేసి నాకు మరోసారి బలం ఇవ్వు. నేను నీ శక్తిని చూపాలనుకుంటున్నాను. దేవుడు అతని ప్రార్థన విన్నాడు. సంసోను 2 స్తంభాలను బలంగా పట్టుకుని తన శక్తితో నెట్టాడు. అంతటితో ఆ మందిరం మొత్తం కూలిపోయింది. అలా సంసోను చివరికి దేవుని శక్తితో ఫిలిస్తీయులను ఓడించాడు. పాఠం: మన బలం మన దగ్గర నుంచి కాదు, అది దేవుని నుంచే వస్తుంది. మనము దేవునిపై విశ్వాసం ఉంచితే ఆయన మనకు సహాయం చేస్తాడు.